100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఏకైక సంస్థ ఏదంటే అది ఆర్ఎస్ఎస్. ఎక్కడ హిందువుకి ఇబ్బంది జరుగుతుందో, ఎక్కడ గుడి మీద దాడి జరుగుతుందో అక్కడ వెంటనే వచ్చే సంస్థ ఏదయ్యా అంటే అది ఆర్ఎస్ఎస్. అందుకనే గణపతి సచ్చిదానంద స్వామీజీ ఒక మాట అన్నారు, ఆర్ఎస్ఎస్ అంటే ఎస్ అంటే శివ, ఎస్ అంటే శక్తి, ఆర్ అంటే శివశక్తులు కలిగినటువంటి రామ సైన్యం. ఈ రామ సైన్యమే చిరకాల భారతదేశ వాంఛని తీర్చింది. అదే అయోధ్యలో రామాలయ నిర్మాణం. ఆ రామాలయ నిర్మాణానికి అహర్నిశలు కృషి చేసి ఎంతోమంది చనిపోవడానికి కరసేవకులు ఎంతోమంది చనిపోయారు. వారందరి యొక్క ప్రాణాలు అర్పించడం ద్వారానే మనం ఈరోజు రాముణ్ణి అయోధ్యలో రాముడు పుట్టిన ప్రాంతంలో మనం దర్శించుకోగలుగుతున్నాం. ఔరంగజేబు అందరికీ తెలిసినటువంటి విషయం మనకి. ఎందుకంటే మన ధర్మాన్ని రక్షించిన వాళ్ళకంటే ధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళని మనం ఎక్కువ చదువుకున్నాం. మన దౌర్భాగ్యం ఏదంటే మన ధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళని పుస్తకాల్లో చదువుకున్నాం. మనం ధర్మాన్ని రక్షించిన వాళ్ళని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. మనం ఇప్పుడిప్పుడే ఔరంగజేబు చేస్తున్నటువంటి అకృత్యాలకి బలవుతున్న హిందువులు ఎంతో మందిని చూసినటువంటి ఒక తల్లి ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి వేడుకుందంట, పరమేశ్వరా, నేను నిండు గర్భిణిగా ఉన్నాను, నాకు గనక కుమారుడు పుడితే హైందవ ధర్మాన్ని రక్షించడానికి ఈ దేశానికి అందజేస్తానని చెప్పిందంట ఆ తల్లి. అప్పుడు పుట్టినవాడే శివాజీ మహారాజ్. హైందవ ధర్మ స్థాపన చేసిన వాడు ఎవడంటే మరాఠీ యోధుడు శివాజీ మహారాజ్. ఆయన గనక లేకుండా ఉన్నట్లయితే ఈ రోజు ఇంత స్వతంత్రంగా మనం కూర్చొని ఉండేవాళ్ళం కాదు. అటువంటి తల్లి జిజియాబాయి. మరి అటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు మనలో? ఎంతమంది మనం మన పిల్లలకి ధర్మం గురించి చెబుతున్నాం? ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడే నారాయణ మంత్రాన్ని విని తర్వాత దాన్ని ఆచరించాడు. అంటే కడుపులో ఉన్న పిల్లగాడికి కూడా ధర్మం చెప్పవచ్చు మనం. కానీ మరి ఎంతమంది తల్లులు కడుపుతో ఉన్నప్పుడు భగవద్గీత చదువుతున్నారు, రామాయణం చదువుతున్నారు, ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు చదువుతున్నారు? లేదు. మరి ఎంతమంది తల్లులు పుట్టాక బిడ్డకి ధర్మం గురించి విలువలు, ధర్మపు విలువలు ఏం చెప్తున్నారు? బొట్టు పెట్టుకోమని చెప్తున్నారా? చేతికి కంకణం కట్టుకోమని చెప్తున్నారా? ఎక్కడైనా దేవాలయం కనబడితే దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయి నాయనా అని చెప్తున్నారా? ఆలోచన చేయండి. మన ధర్మ విఘాతం ఎక్కడ జరుగుతుందంటే మన ఇంట్లోనే జరుగుతుంది, ఎక్కడో జరగట్లేదండి. మన ఐక్యమత్యం ఎక్కడ పోవట్లేదండి. ఎక్కడ పోతుందంటే మన ఇంట్లోనే పోతుంది. మన ఇంట్లోనే మనం ధర్మం గురించి చెప్పట్లేదు. వాడు చదవాలి చదవాలి ర్యాంకులు రావాలని చెప్తున్నాం తప్ప నీ ర్యాంక్ ఎంత వచ్చిందో చెప్తున్నాం కనుక, కానీ వాడికి ధర్మం గురించి తల్లిదండ్రులు చెప్పట్లేదు. నా శివాజీ అలాంటి వాడు, నా రాముడి లాంటి వాడు, నా కృష్ణుడి లాంటి వాడని మన పిల్లలకి మనం చెప్పకపోవటం వల్లే ఈరోజు నిండిపోవాల్సిన సభ అంతా తక్కువతో ఉంటుంది. మన పిల్లలకి మనం బోధించట్లేదు. మదరసాల పేరుతో వాళ్ళ గ్రంథాన్ని బోధిస్తున్నారు. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్ళ పేరుతో వాళ్ళ గ్రంథాలు వాళ్ళు బోధిస్తున్నారు. మనం ఎందుకు బోధించట్లేదు? మనం మన ధర్మాన్ని, మన భగవద్గీతను పాఠశాలలో ఎందుకు చెప్పలేకపోతున్నాం? మన రామాయణాన్ని, రాముడి గురించి మనం ఎందుకు పాఠశాలలో చెప్పలేకపోతున్నాం? ఎందుకు చెప్పలేకపోతున్నాం? మన ఐక్యత లోపించింది. మన పిల్లలు చదవాలి, యుఎస్ వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, డాక్టర్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాం. కానీ దేశాన్ని రక్షించే ఒక ధర్మాన్ని రక్షించే ఒక వ్యక్తిని ఇవ్వాలని మన తల్లిదండ్రులు అనుకోకపోవడం వల్లే మన ధర్మానికి ఈ దుస్థితి వచ్చింది. ఇటు సమాజంలో మన ధర్మానికి విలువ లేకుండా పోయింది, ఇంట్లో విలువ లేకుండా పోయింది. బొట్టు తీసి వస్తే స్కూల్కి రమ్మంటే బొట్టు తీసి పంపించే తల్లిదండ్రులు ఉన్నారు. కంకణం తీసి అంటే కంకణం తీసి పంపించే తల్లిదండ్రులు ఉన్నారు. మా వాడికి చదివే ముఖ్యం, వాడిని అమెరికా పంపించడమే ముఖ్యం, వాడి తర్వాత మిమ్మల్ని వృద్ధాశ్రమాల్లో పంపించడమే ముఖ్యం వాడికి. మన ధర్మం విలువ మనం చెప్పలేనంత వరకు తర్వాత పరిణామాన్ని భరించాల్సింది తల్లిదండ్రులే. ముందు మార్పు తల్లిదండ్రుల నుంచి రావాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు ధర్మం గురించి పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తారో, ఇక్కడికి వచ్చిన పిల్లలందరినీ గమనించండి, మహానుభావులు భగవద్గీత చదువుతున్నారు, భరతనాట్యం నేర్చుకుంటున్నారు. అటువంటి తల్లిదండ్రులకు నిజంగా పాదాభివందనం. అలాంటి తల్లిదండ్రులు వచ్చిన రోజు తప్పకుండా హైందవ ధర్మం వెలుగొందుతుంది. నా సంసారం, నా కుటుంబం, నా పిల్లలు, నా జీవితం అనుకున్నంత కాలం మనం ఏదో ఒక రోజు దెబ్బతిలాల్సిన అవసరం వస్తుంది.
మన సమాజంలో మీరు ఒక్కసారి గమనించండి, మనం అందరం ఇక్కడ హనుమాన్ చాలీసాలు చదువుతున్నాం. పల్లెటూళ్ళకి వెళ్ళి ఒకసారి చూడండి అమ్మా, మొత్తం మార్పిడి జరిగిపోతుంది, మొత్తం మార్పిడి అయిపోయింది. ఒక రామాలయం ఉన్నటువంటి ఊర్లో 10 చర్చిలు కనబడుతున్నాయి, కానీ ఎవ్వరికీ ఆలోచన లేదు.